అమ్మకేం కాలేదు. అమ్మ ఆరోగ్యంగా ఇంటికి వచ్చినది. ఉండు, నేను పోయి అమ్మని పలకరించి వస్తాను. సీనయ్య, లోపలికి వెళ్ళొద్దు సీనయ్య. అమ్మను ఒకసారి చూడాలని ఉంది. అత్తమ్మని చూడాలని నీ ఆరాటం నేను అర్థం చేసుకోగలను. ఆ మాటకొస్తే నాకు అత్తమ్మని చూడాలని, పలకరించాలని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలనుంది. కానీ ఏంటి పద్మావతి? ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్తే హాస్పిటల్లో జరిగినట్టే మళ్ళీ గొడవ జరుగుతుంది. ఈసారి అత్తమ్మ కూడా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావని అడుగుతుంది. అంతేకాదు, అందరి ముందు నిన్ను తిడుతుంది. తిడితే తిట్టని, అమ్మే కదా. మా అమ్మ కొట్టినా తిట్టినా నాకు దీవెనల కింద లెక్కేనని నీకు తెలవదా? నిజమే, అది నేను కాదనడం లేదు. కానీ అత్తమ్మ ఇప్పుడే హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికొచ్చింది. ఈ సమయంలో నిన్ను చూసి అత్తమ్మ మరిచి అలా ఆవేశంలో అరవడం వల్ల అత్తమ్మకి మళ్ళీ ఏదైనా జరిగితే అప్పుడు దానికి కారణం ఎవరంటారు? ఎవరి మీద ఆ నింద వేస్తారు? నీ మీదే కదా. పద్మావతి, నేను నిందలు పడ్డం మనకి కొత్త కాదు అంటావు. నేను ఆలోచిస్తుంది నువ్వు నేను నిందలు పడతావని కాదు. పూర్తిగా కోలుకొని ఇప్పుడే ఇంటికి తిరిగొచ్చిన అత్తమ్మకి ఎదురుపడి ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం అవసరమా అంటున్నాను.